హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి చక్కగా టిఫిన్ తెచ్చుకొని టిఫిన్ తిన్నాక రెడీ అవుతున్నా అనమాట. అంటే మనం కొంచెం డిఫరెంట్ కాబట్టి ఫస్ట్ అయితే టిఫిన్ తినేసాను. టిఫిన్ తినేసి నేను మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పా కదా, విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకుందాం అనుకున్నాను. అలా అయితే క్రియేట్ చేసుకున్నాను. దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని వాల్ మీద స్టిక్ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాను. రీసెంట్ అయితే అన్నిట్లో కల్లా నాకు ఏదైతే ఎక్కువ ఇంపార్టెంట్ అనుకున్నానో అవన్నీ ఒక లేఅవుట్లా చేసుకున్నా. నేను ఫస్ట్ అనుకునేది ప్రతిదీ అయితే హెల్తీ ఫుడ్, మంచిగా హెల్త్ బాగుండాలి, నెక్స్ట్ ట్రావెల్ చేయాలి, మనీ సేవ్ చేసుకోవాలి, ఇన్స్టా యూట్యూబ్లో యాక్టివ్గా ఉండాలి, నెక్స్ట్ మంచిగా వీడియోస్ అవన్నీ అప్లోడ్ చేస్తూ ఉండాలి, వెయిట్ గెయిన్ అవ్వకుండా వెయిట్ లాస్ అవ్వాలి. మెయిన్ థింగ్ అదే అనమాట. సో అవన్నీ ప్రైమరీగా పెట్టుకున్నా. అండ్ నెక్స్ట్ మంచిగా మన రూమ్ ఎలాగో ఆల్రెడీ రెడీ చేసేసుకున్నా. కాకపోతే ఇంకేంటంటే దాన్ని అలా మెయింటైన్ చేసుకోవాలి, మంచిగా మెయింటైన్ చేసుకోవాలనుకుంటున్నా. ప్రెజెంట్ అయితే నాకైతే 2 గిఫ్ట్స్ వచ్చాయి. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్స్ అనమాట. ఎవరు ఊహించని కూడా ఉండరు ఇలాంటి గిఫ్ట్స్ వస్తాయని. ఎందుకంటే అడగకుండానే మా అన్నయ్యలు నాకు కొనిచ్చారు కాబట్టి. ఒకటి నేను సెల్ఫీ స్టిక్ అడిగి కొనిపించుకున్నా, ఇంకోటి మాత్రం పెద్ద సర్ప్రైజ్ అనాలో షాక్ అనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏదడిగినా వద్దు అనేవాడు అడగకుండానే కొనిచ్చాడంటే పెద్ద సర్ప్రైజ్. అదైతే మాత్రం ఏదడిగినా వద్దనే వాడి దగ్గర నుండి సడన్గా గిఫ్ట్ వస్తే అది వండర్ అని చెప్పాలి. నా లైఫ్లో ఇది 8th వండర్. అండ్ ప్రెజెంట్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇదైతే నేను తీసుకున్న ట్రైపాడ్. దానికైతే ఒక LED లైట్ కూడా వచ్చింది. పర్లేదు, పెట్టిన కాస్ట్కి అయితే ప్రోడక్ట్ వర్తీనే. ఎందుకంటే నేను ఎక్కువ బడ్జెట్ పెట్టుకోలేదు, ఒక 200కి అలా తీసుకుందాం అనుకున్నా. అండ్ 200 లోపు నేను తీసుకున్న ఇది. నా వరకు అయితే ఇది ఓకే, పర్ఫెక్ట్గానే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ప్రెజెంట్ అయితే. నెక్స్ట్ హైట్ కూడా బాగానే ఉంటుంది, సో వీడియోస్ తీయడానికి బాగానే ఉంటుంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా ఆ ట్రైపాడ్ అండ్ ఈ మైక్తో స్టార్ట్ చేస్తానన్నమాట. మనకు కొనగానే ఒక రకమైన ఎగ్జైట్మెంట్ వస్తుంది కదా, హ్యాపీనెస్. అది అడిగి కొనిపించకుండా అడగకుండా వచ్చినా కూడా అదే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఆ ఎగ్జైట్మెంట్తోనే రాగానే ఓపెన్ చేసి అన్నీ కెలికేసాను. కాకపోతే లేట్గా వీడియో తీస్తున్నా, ఎందుకంటే ఒక 2 డేస్గా నా హెల్త్ అయితే కొంచెం బాగాలేదు. సో లేట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. ఈ ట్రైపాడ్లో అయితే మనకి ఒక చిన్న ఒక రిమోట్ లాంటిది వచ్చింది. అదైతే పిక్చర్స్ తీసుకోవడానికి పర్ఫెక్ట్, ఇంకెవరిని అడగక్కర్లేదు మన ఫొటోస్ తీయమని కూడా. సో LED లైట్కి అండ్ కొంచెం పవర్ పెట్టుకోవడానికి ఛార్జ్ కూడా ఇచ్చాడు. ఓకే, ఇదైతే వర్తియే. నా ఎక్సైట్మెంట్ చూసారు కదా ఎలా గెంతుతున్నానో. ఇంకా ఎక్కువ గెంతాను, కాకపోతే ఇందులో తక్కువ. ఇదైతే ది వండర్ అనమాట మైక్. ఇంత బాగుందా మైక్ అయితే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నేను అసలు కొనాలని అనుకోలేదు, కాకపోతే బాగానే కొనిచ్చాడు కాబట్టి చక్కగా వాడుకుందామని ఫిక్స్ అయిపోయాను. అయితే ఈ వీడియోలో ఇస్తున్న వాయిస్ ఓవర్ ఆడిచ్చిన మైక్తోనే ఇస్తున్నా అనమాట. నా ఫేస్లో హ్యాపీనెస్ చూస్తున్నారు కదా. ఏది కొననోడు ఫస్ట్ టైం కొంటాడు, కాకపోతే ఒక 2 రోజులు క్లాస్ పీకి తర్వాత కొనిస్తాడనమాట. మ్యాక్సిమం నా దగ్గర ఉన్న ప్రతిదీ అడుక్కొని మా అన్నీళ్ళు చేత కొనిపించుకున్నదే ఉంటుంది. నేను వాడుతున్న ఫోన్ కూడా రాఖీకి గిఫ్ట్గా కొనిపించుకున్నా అనమాట. నెక్స్ట్ ల్యాప్టాప్ కూడా గిఫ్టే. ప్రతిదీ మనం గిఫ్ట్ కిందే తీసుకుంటాం. అడిగి ఏడ్చి గోల పెట్టి అలిగి కొనిపించుకుంటాం. ఇంట్లో చిన్న కూతురు అంటే ఆ మాత్రం ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ దీనికి ఇంకో వైర్ ఒకటి ఇచ్చాడు ఛార్జ్ చేసుకోవడానికి, అండ్ మైక్కి ఇంకొకటి ఇచ్చాడు అనమాట. ఇది కాకపోతే ఇంకోటి అన్నట్టు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.